ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా రెవెన్యూ శాఖ మంత్రివర్యులు స్పష్టంగా 22A సంబంధించి ఎక్కడైతే నిజమైన మరి భూములకు పట్టా భూములకు సంబంధించి ఇబ్బందులు లేవో ఈ 22A సంబంధించి ఎక్కడైతే దాంట్లో కలిసి ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడైతే ఉందో వాటన్నిటినీ కూడా త్వరితగతిన పరిష్కారం చేస్తూ ఎవరికి కూడా ఇబ్బంది కలగద్దనే ఉద్దేశంతో చిత్తశుద్ధితోటి ప్రభుత్వం స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్పష్టంగా రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన జగిత్యాలకు వచ్చి కూడా కలెక్టర్ గారిని పిలుచుకొని దీని మీదకి సంబంధించి పూర్తి వివరాలు పంపించి త్వరితగతిన CCL ద్వారా దాన్ని క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. గతంలో ఈ కరీంనగర్కి సంబంధించి షేకాన్కి సంబంధించినటువంటి భూములు, సీలింగ్కి సంబంధించినటువంటి భూములు, దీనికి ఉన్నటువంటి కోర్టుకు సంబంధించినటువంటి వివాదాలు, వీటన్నిటిలో 1997లో మీనా గారు ఆ రోజు ఈ వివాదాలను పరిష్కరించడం కోసం, ఈ వివాదాలు చాలా ఇబ్బందులు ఉన్నాయి, దీనిలో సీలింగ్ ఉన్నది, దీనిలో కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయని చెప్పి ఆ రోజు దీన్ని ఈ రేకుర్తి కొత్తపల్లికి సంబంధించి చింతకుంటలో కొంత 3 సర్వే నెంబర్కి సంబంధించి మరి ఎటువంటి రిజిస్ట్రేషన్లు కావద్దని చెప్పి సర్కులర్ ఇవ్వడం జరిగింది. కానీ కోర్టులోకి వెళ్ళి కోర్టు ద్వారా తెచ్చుకొని చాలా మటుకు రిజిస్ట్రేషన్ జరిగినటువంటి పరిస్థితులలో గత ప్రభుత్వంలో ఈ భూములకు సంబంధించి అనేక కబ్జాలు, కోర్టు వివాదాలు, ఇండ్లు ఊలగొట్టడం, దాంట్లో ఈ బీఆర్కి సంబంధించినటువంటి నాయకుల యొక్క ప్రమేయాలు, ఇవన్నీ చేసేదంతా చేసి ఇప్పుడు ఈ 22A పరిధిలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా రెచ్చగొట్టి ఇవాళ వాళ్ళ ధర్నాలు వీలేదో వాళ్ళకేదో సహాయం చేస్తున్నట్టు, ఈ ప్రభుత్వాన్ని ఏదో నిందిస్తున్నట్టు ఇలా మొసలి కన్నీరు కారుస్తూ చేసేదంతా చేసి ఇలా మళ్ళీ రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు 10 సంవత్సరాలు మీరు చేసినటువంటి భాగవతమే కదా ఇదంతా. అనేక దారుల ద్వారా ఆ సీలింగ్కి సంబంధించి కానీ ప్రభుత్వ భూములకు సంబంధించి ఇష్టారాజ్యంగా ఆ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులలో మీ యొక్క ప్రవర్తన వల్ల ఇలా చాలా మటుకు ఇలా బాధితులు ఏర్పడడం జరిగింది. అది ఏం జరిగినా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. కలెక్టర్ గారు పూర్తి ఇదే పని మీద ఖచ్చితంగా హియరింగ్స్ పెట్టుకుంటూ ఎక్కడెక్కడైతే ఇబ్బందులు లేవో, ఎక్కడెక్కడైతే మిగతా మరి పట్టా భూములు ఉండి అన్ని రకాలుగా ఉండి కూడా ఈ 22A కిందికి వాళ్ళని కూడా పరిగణిస్తూ ఉన్నారో అన్నిటి కూడా క్లియర్ చేసుకుంటూ హియరింగ్స్ పెట్టుకుంటూ త్వరితగతిన పూర్తి చేయడానికి కోసం అధికారులు నిమగ్నమై ఉన్నారు. ప్రభుత్వం పూర్తిగా దానిలో త్వరితగతిన క్లియర్ అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా జరిగిన దాన్ని ప్రభుత్వమే చిత్తశుద్ధితో ముందుకు వచ్చి ప్రభుత్వమే బాధితుల పక్షాన న్యాయం చేయడానికి గతంలో జరిగినటువంటి అనేక భూ వ్యవహారాల్లో గతంలో బీఆర్ఎస్ నాయకులు చేసిన